వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాహితం. నేను జోనాభి రామ్. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైద్యం సదుపాయాలపై ఆరా. పండ్లను సహజ సిద్ధంగా మగ్గపెట్టే మిక్చర్ ఎన్రైప్ ఆవిష్కరణ. ఈ ఉత్పత్తులను అందరూ ఆదరించాలని ఆకాంక్షించిన హోంమంత్రి. కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం. పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. కరోనా కేసులపై అధికారులతో చర్చించిన ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. వ్యాక్సినేషన్ పరీక్షల నిర్వహణ వేగవంతం చేయాలని సూచన. వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం. 4వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. డీటెయిల్స్లో వెళ్తే, కరోనా విజృంభణ నేపథ్యంలో మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కేంద్ర సర్కారుపై అనవసర ఆరోపణలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పలు కరోనా ఆసుపత్రులను సందర్శించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు, మరణాల లెక్కల ప్రకారమే రాష్ట్రానికి కేంద్ర సర్కారు వ్యాక్సిన్, ఆక్సిజన్ను సరఫరా చేస్తుందని తెలిపారు. అలాగే 3 రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్, రెమ్డెసివిర్ సరఫరా అవుతుందని వివరించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తికి 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెంకటరమణ బ్యాచ్, మన ఏపీ వెంకటరమణ బ్యాచ్. బాగున్నావా రాఘవేందర్? కిషన్ రెడ్డి సార్, కిషన్ రెడ్డి సార్. హైలీ ఇంపాక్ట్ ఉంది, హైలీ ఇంపాక్ట్ ఉంది. ఇన్ఫెక్షన్స్ తోటి ఫ్యామిలీలో ఒకరికి టోటల్ ఫ్యామిలీ అప్పుడు 2-3 బచాయించారు. వెంకటరమణ బ్యాచ్, మన ఏపీ వెంకటరమణ బ్యాచ్. బాగున్నావా రాఘవేందర్? కిషన్ రెడ్డి సార్, కిషన్ రెడ్డి సార్. హైలీ ఇంపాక్ట్ ఉంది, హైలీ ఇంపాక్ట్ ఉంది. ఇన్ఫెక్షన్స్ తోటి ఫ్యామిలీలో ఒకరికి ఎలాంటి విష రసాయనాల ప్రభావం లేకుండా పండ్లను సహజ సిద్ధంగా మాగపెట్టే మిక్చర్ ఎన్రైప్ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కొత్తపేటలోని గడ్డి అనారం పండ్ల మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, చైనా విష రసాయనాలతో మన మామిడి పండ్లు మాగబెట్టడం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోందని చెప్పారు. సేంద్రియ పద్ధతుల్లోనే మామిడి పండ్లను మాగబెట్టాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ పద్ధతుల్లో పండ్లను మాగబెట్టే ఎన్రైప్ మిక్చర్కు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఎన్రైప్ వంటి సేంద్రియ పద్ధతుల్లో మామిడి పండ్లను మాగబెట్టే మిక్చర్ తయారు చేయడం దేశంలోనే ఇదే ప్రథమమన్నారు. ఇలాంటి ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలని చెప్పారు. ఇలాంటి అద్భుతమైన ఉత్పత్తి తెలంగాణలో తయారు కావడం గర్వకారణమన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్రైప్ వంటి ఉత్పత్తులను అందరూ ఆదరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లోని వ్యాపారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. ఇంతకుముందు
యూజ్ చేసిన పౌడర్ అంటే ఒక రూమ్లో ఇచ్చారంటే చాలా పాస్ అవుతుంది, పోలే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంచి పౌడర్ అవుతుంది, ఇంకా సైడ్ ఎఫెక్ట్ లేదు. తప్పకుండా ఇది మనం చాలా ఫ్యూచర్లో లాభం అవుతుంది. నేను ఈ అగ్రో తెలంగాణ స్టేట్ అగ్రో స్టాఫ్కి చాలా ఆఫీసర్స్కి మొత్తంకి చాలా పేరుతో శుభాన్ని చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చాలా బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ పౌడర్ తయారు చేశాను సార్. స్టేట్లో తెలంగాణ అగ్రో ద్వారా ఈ ప్రోడక్ట్ తయారు చేసిన ఈ ప్రోడక్ట్తో చాలా ఫార్మర్స్కి బెనిఫిట్ మ్యాంగో వచ్చాయంటే బనానాస్ వచ్చాయంటే తయారైన తర్వాత వస్తలేదు, తయారైన తర్వాత డ్యామేజ్ అవుతుంది. తయారు చేయాలంటే ఒక పౌడర్ యూజ్ చేయాలి. ఎంతమంది పౌడర్ యూజ్ చేసినారంటే చాలా డేంజర్ అది పౌడర్, చాలా బాగా వస్తుంది, చాలా మన 5% బ్యాక్ ఉంది. డిసీజెస్ వచ్చిన అవకాశం ఉంది. ఇప్పుడు తయారు చేసిన ఈ పౌడర్ ప్రజా సమస్యలను క్షుణ్ణంలో నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనకై అహర్నిశలు ఆకాంక్షిస్తూ కొత్తూరు మున్సిపల్ ఎలక్షన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ భారీ ఎత్తున ప్రచారం చేశారు. ప్రతి వార్డులో తిరుగుతూ టీఆర్ఎస్ పథకాలను, కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని, కేసీఆర్ ప్రజల కోసం తలపెట్టిన పథకాల గురించి తెలియజేశారు. 12 వార్డులలో నిలబడ్డ టీఆర్ఎస్ శ్రేణులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కరోనా బాధితులు, అనుమానితులకు మెరుగైన సేవలు అందించే విధంగా కాల్ సెంటర్ సిబ్బంది పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ వేగవంతం చేయాలని సూచించారు. Call center every day all home isolation patients మనం all primary contacts ని trace చేయాలి. నిన్న ఎవరెవరు ప్రైమరీ టెస్ట్ అయ్యారు అంటే పాజిటివ్ టెస్ట్ అయ్యారు వారికి రాయాలి అంటే హోమ్ ఐసోలేషన్ వస్తారా? టీఆర్ఎస్ పార్టీతోనే గ్రేటర్ వరంగల్ అభివృద్ధి చెందుతుందని 4వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొంగు అశోక్ యాదవ్ మీడియాకు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 4వ డివిజన్ రెడ్డి కాలనీలో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో కలిసి ఇంటింట ప్రచారం చేస్తూ ఓటర్లను ఓటు వేయాలని కోరారు. 4వ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ కాలనీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జి, డివిజన్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కలిసి ఒక రిక్వెస్ట్ పెట్టుకొని మాకు ఒక టికెట్ కార్పొరేట్ టికెట్ ఇస్తే మాది మేము బాగు చేసుకుంటామని అంటే మమ్మల్ని నమ్మి బొంగశోక్ అని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఖచ్చితంగా నువ్వు నిలబడితే ఓట్లు వేసుకొని గెలిపించుకొని రావాలని నాతోనే ప్రమాణం చేయించుకున్నాడు. ప్లస్ నేనే చెప్పాను, మా యాదవ్ నగర్ కానీ మా చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కానీ అన్నీ వెనుకబడిన కాలనీస్ అన్న అందరూ మధ్యతరగతి పీపుల్, అందరూ మధ్యతరగతి ప్రజలుగా ఉన్నాము, మాకు ఒక్కసారి అవకాశం అని చెప్పాను. అన్నకు ఎట్లయితే ప్రామిస్ చేశానో నేను అదే విధంగా టీఆర్ఎస్ తరఫున గులాబీ జెండా అన్ని కులాల తరఫున ఈ గులాబీ జెండా ఎక్కడ వేయాలని అన్ని డివిజన్లో కల్లా ప్రతి ఒక్క డివిజన్ కల్లా చూసినా నాది అధిక మెజార్టీ అవ్వబడాలని నా ఒక సంఘాలను వేడుకున్నా, కులాలందరినీ వేడుకున్నాను. వాళ్ళందరూ నాకు ఎన్నుదంటే ఆయనకు ఉండి తెలంగాణ పొద్దాక కార్యకర్తల కాంచి ప్రజలు కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఎదురుగా అంటూ ఏ పార్టీ సపోర్ట్ లేదు, ఏ పార్టీ నాకు సపోర్ట్ కాదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ జెండా 4వ డివిజన్లో అతిగతిగా అంటే 66 డివిజన్లోకి వెళ్ళా అధిక మెజార్టీతో సాధిస్తానని చెప్పి అన్నకు ప్రామిస్ చేస్తున్నాను, శాసిస్తున్నాను 100%. నెక్స్ట్ ఎప్పుడైతే నేను గెలిచిన మరీక్షణ నుంచి ప్రతి ఒక్క కాలనీలోకి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క అక్క దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్ళి తనకున్న ప్రాబ్లమ్స్ కానీ తన కాళ్ళలో ఉన్న బాధలు కానీ తెలుసుకొని అన్నను సహకరించుకొని అన్న దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి లెటర్లు పెట్టైనా వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సంబంధించిన పెన్షన్లు 2 నెలల్లో క్లియర్ చేస్తానని చెప్పి ఇంతమంది 50 జనం ఉన్నాడా నేను ప్రామిస్ చేస్తున్నాను. 100% ప్రతి కులాల వారికి ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి. నల్గొండ జిల్లా నకరికల్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నకరికల్ శివాలయం రోడ్డు 20వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రాములమ్మ సైదులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలకపల్లి రవీందర్, కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య శ్రేణులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమాలు రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, మిత్రులు నగరకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు, మాజీ శాసనమండలి సభ్యులు మిత్రులు పూర్వరావు గారు, ఇది మన ఎన్నికల ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు గారు, వేదికపైన సోమయాదగిరి గారు, అదేవిధంగా ఇతర పెద్దలు, జడ్పీటీసీ గారు, కార్యక్రమంలో హాజరైన టీఆర్ఎస్ కార్యకర్తలు, వీరారెడ్డి గారు, ఈ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. ఈ ఎన్నికలతోని మనకి ఏమొస్తుంది, ఈ ఎన్నికల్లో మనం ఓటు వేస్తే మనకు ఉపయోగమవుతుంది, ఏం ఉపయోగమవుతుంది ఆలోచన చేసుకోవాలి ఒకసారి. ప్రతి ఓటుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంపీ ఓటు వేస్తే మొత్తం ఆయన ఈ దేశ భవిష్యత్తును ఏం చేయాలో నిర్ణయించే ఓటు. ఎమ్మెల్యేకి వేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మన కొరకు, మన పేద ప్రజల కొరకు అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడే ఉంటాయి. కోరుకునేది చేసి చెక్ వస్తుంది, రైతు బీమా కోరుకోవాలి, కానీ పక్కింటోడు ఉండొద్దు, మనకంటే వీళ్ళు ఎత్తుండొద్దు. ఈ దరిద్ర లక్షణాలన్నీ కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంది ప్రజలకి. వరంగల్ మహానగరంలోని 3వ డివిజన్లోని అన్ని వర్గాల ప్రజల మద్దతు టీఆర్ఎస్కే ఉందని, ప్రజలంతా తమకే బ్రహ్మరథం పడుతున్నారని 3వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి జన్ను శీభారాణి అన్నారు. డివిజన్లోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ప్రేమగా ఆదరిస్తున్నారని తెలిపారు. డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించి మీ ఇంటి ఆడపడుచుగా ఉంటానని ప్రజలకు విశ్వాసం వ్యక్తం చేశారు. 3వ డివిజన్లో టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైందని, మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని శీభారాణి తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకే ముందుకు వచ్చామని, నన్ను గెలిపిస్తే మీకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జన్ను అనిల్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం బలపరిచినటువంటి కార్పొరేటర్ అభ్యర్థిని జన్ను శీభారాణి అనిల్ గారు. మేము గత 4 రోజుల నుంచి ప్రతి గడపకి ప్రతి ఇల్లుకి మేము తట్టుచున్నాం. గత 2 రోజుల క్రితం చూసినట్లయితే కొత్తపేటలో, ఆరుపేటలో మేము ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.
ఇందులో భాగంగా అనేక మంది మహిళలు మాకు శిబారాన్ని ఎక్క కావాలి, మా ఇంటి ఆడబిడ్డ అనే విధానంలో బ్రహ్మరథం పట్టారు. మేము అనుకుంటున్నాం ఇప్పటికే గెలుపు ఖాయమైపోయింది, 100% గెలుపు ఖాయమైపోయింది. కాకపోతే మెజార్టీ చూపించడానికి మేము తిరుగుతున్నాం. అత్యధిక సంఖ్యలో మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, తల్లులు తండ్రులు అందరూ కూడా మేము శిబారాన్ని యొక్క వెంటే ఉంటామంటూ అడుగులేస్తున్నారు. అందుకని మరొక్కసారి 3వ డివిజన్ ప్రజలకి తెలియపరుస్తున్నాను, శిబారాన్ని ఎక్కను ఇంకా అత్యధిక మెజార్టీతో మీరు అందరు గెలిపించి మీ ఆశీర్వాదంతో మీ ఆడబిడ్డను ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. రమేష్ పాల్ యాదల్ల, 3వ డివిజన్ ప్రచార కార్యదర్శి. నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ షబానా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డూప్తో ప్రత్యర్థులను చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ షబానా చేస్తున్న ఈ పనికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించ ప్రార్థన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై గుర్తుకే, జై గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి షబానా మైవెల్లి గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు జై గుర్తు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మంచిర్యాల జిల్లా మందమరిలోని ఆలయాలు స్వచ్ఛందంగా మూసివేయాలని స్థానిక అర్చకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చక సంఘం నాయకులు గోవర్ధనగిరి, అనంతచారి, సోనాల్ శర్మ మాట్లాడుతూ కరోనా తీవ్రతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రజా శ్రేయస్సు తమ వంతు బాధ్యతగా స్థానిక ఆలయాలను స్వచ్ఛందంగా మూసివేయాలని అన్ని ఆలయ కమిటీలకు తెలియపరిచినట్లు ఆయన తెలిపారు. భక్తులకు ప్రవేశం లేకుండా కేవలం అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. అలాగే పట్టణంలోని అన్ని ఆలయాల వద్దకు వెళ్లి కమిటీ వారికి ఇట్టి విషయంపై అవగాహన కల్పించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నరసింహాచారి, వెంకటాచార్యులు, జగదీష్ శేఖర్చార్యులుతో పాటు పట్టణ అర్చకులు పాల్గొన్నారు. దయచేసి అయ్యాను పూజ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. కీర్తన లేదు, ప్రసాదం లేదు, హారతి లేదు. ఎందుకు వచ్చినా అంటే ఒక నిర్ణయం ఏదైతే మనం నిర్ణయం తీసుకుంటామో దాని ప్రకారం ఒకవేళ కనుక నగరికల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు, 19వ వార్డులో విస్తృత ప్రచారం చేశారు. తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వరలింగ గారు రాజ్యసభ ఎంపీ గారికి, పూల రవీంద్ర గారికి, అన్నకు ఎన్నికల ఇన్ఛార్జి అన్న తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు కారు గుర్తును ఎన్నుకున్న తర్వాతనే ఇవాళ మన రాష్ట్రంలో అభివృద్ధి మొదలైంది.
మన జీవితాలు మొదలైంది, వెలుగు మొదలైంది. కేసీఆర్ రాకముందు కరెంటు పరిస్థితి ఏదో మీకు ఎరికే. ఎన్నడన్నా దిక్కు లేదు కరెంటు, రోజు 6 గంటలు దిక్కు లేదు. వారాల కొద్ది కరెంట్ లేకుండా పోయి చీకట్లో ఉన్నాం. ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చిందంటే కేసీఆర్తో వచ్చింది. ఆయన 200 పెన్షన్కు నానా ఇబ్బందులు పడ్డాం. ఆ 200 ఇచ్చేదాంట్లోనే లంచాలు తీసుకున్నారు. ఇవాళ 2000 పెన్షన్ బాగా వస్తా ఉంది. 500 వచ్చిన వాళ్ళకి 3000 వస్తుంది. ఇవాళ ఏ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసినా ₹1,00,000 వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద. పెళ్ళైన అమ్మాయి నెల తప్పితే ₹12,000 వస్తున్నాయి. ప్రభుత్వమే ఇవాళ ఉచితంగా డెలివరీ చేసి రూపాయి ఖర్చు లేకుండా తల్లి బిడ్డల్ని 15 రకాల వస్తువులు సూట్ కేసులు పెట్టి ఇంటికాడ దించొస్తా ఉంది. ఆడపిల్ల పోతే ఇంకో ₹1000 అదనంగా ఇస్తా ఉన్నారు. దిక్కు వ్యవసాయం బాగు చేయాలి, రైతులను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలు ఇచ్చినాం. పట్టణాలలో కూడా మన కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా పట్టణాలలో ఏముండాలి, పట్టణ ప్రజలకు కావాల్సిన వసతులు ఏంది, సౌకర్యాలు ఏంది అన్ని ఆలోచన చేసి పార్కులు ఎట్లా కట్టేయాలి, శ్మశానాల అవసరం ఏంది అన్ని వారి యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ 104, 1902 కాల్ సెంటర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. కాల్ సెంటర్ విధి విధానాలను మంత్రి నానికు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరించారు. కాల్ సెంటర్కు ప్రతిరోజు ఎన్ని కేసులు ఫిర్యాదులు అందుతున్నాయి, వాటిలో ఎన్ని పరిష్కరిస్తున్నారు, ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయాలను సిబ్బందిని అడిగి మంత్రి నాని తెలుసుకున్నారు. Call center every day all home isolation patients all primary contacts trace చేయాలి. వరంగల్లో గుండ్ల సింగారంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి జవహర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ 2వ డివిజన్లో గతంలో అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ భర్త చేసిన దురాగతాలను ప్రజలు దుయ్యబడుతున్నారని, ప్రజలు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్కు తగిన బుద్ధి చెప్పనున్నారని జోస్యం చెప్పారు. పదవిని అడ్డుపెట్టుకొని కార్పొరేటర్ భర్త చేసిన భూ కబ్జాల వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వారంతా ఏకమై ఇప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. డివిజన్లో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమని ఆదరిస్తున్నారన్నారు. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు తెలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధు నాయక్, ఈరియా మహిళలు మద్దతు తెలిపారు. అవునమ్మా, వాళ్ళు నన్ను రానియరు, తొక్కి పెడతా. ఇప్పుడే పోలీసు వాళ్ళు పంపిస్తాను ఇంటి ముందు. అమ్మా నీకు తెలియదమ్మా, నన్ను రానియరు వాళ్ళు. నేను రానియరు, నేను ఏం చేయాలి? నువ్వు నాకు ఒక్కదాన్ని మోసం చేసేది కాదు, ఊరోళ్ళందరూ మోసం చేస్తావు. ఊరోళ్ళకు అమ్మా నీకు తెలియదమ్మా, నీ ఫోటోలు చూపించా. అమ్మ ఫోటోలు చూసి రాత్రి నా దగ్గర దాడి చేస్తారు పోలీసులు. నన్ను లాస్ట్ రైపు కిడ్నాప్ చేస్తారు. వాళ్ళని బతకనియరు. కానీ ఊరు గెలవాలి. నేను ఉన్నా లేకుండా మా పౌరుషం గెలవాలి. చూడండి అమ్మా, రాత్రి పోలీసులు పంపించారు. వాళ్ళు పంచుతారమ్మా, ద్రోగులు, దొంగలు, నీచులు, పర్వతగిరి మొత్తం వాళ్ళు ఊరు లేసి వచ్చింది. రేపు వాళ్ళే పరిపాలిస్తారు. మన వాళ్ళు ఎవరున్నారు? ఫోటో చూసినావా? నైట్ పోలీసులు పంపించారు, మధ్యాహ్నం పోలీసులతో బెదిరించారు. నేను రావణ ఊరు కాపాడుకుంటా, పర్వతగిరి వద్దురా నా బిడ్డ, నేనున్నా నా ఊరు తరఫున. వాళ్ళని కూడా నువ్వు డబ్బుతో కొంటాను. ఎంత మంది కొన్నా ఎంత చేసినా కానీ విజయం అనేది నాకు సాధ్యమవుతుంది. నేను విజయ వేగంతో మోగిస్తా. అందరు పూర్తి విశ్వాసం చెప్తాను. నన్ను ఆదరిస్తా. జనాలందరికీ ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తాను. నన్ను ఒక్కసారి ఈ ఏసీ గుర్తుకు మీరు ఓటేసి నేను గెలిపించండి. మీ ఊరోని మీకేమైనా అవసరం ఉంటే నేను ఊళ్ళోనే ఉంటా, లేకుంటే
పర్వతగిరి మీరు పోవాలనుకుంటే అక్కడ అయినా కోటేయండి, ఊరోళ్ళు కావాలనుకుంటే నన్ను కోటేయండి. నేను పూర్తి విశ్వాసంగా ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. మీకు సమయంగా నమస్కరిస్తున్నాను. కోవిడ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్కు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కాల్ను ఖచ్చితంగా రికార్డ్ చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్లన్నీ ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ సిబ్బంది సక్రమంగా పనిచేయాలని ఆదేశించారు. 104 కాల్ సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ కాల్కు మర్యాదపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, కోవిడ్కు సంబంధించి కానీ మరే ఇతర వైద్యపరమైన సందేహాలను పూర్తిగా నివృత్తి చేసి వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలన్నారు. 104 కాల్ సెంటర్కి కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించిన పలు సమస్యలపై ప్రజలు విన్నవించుకుంటున్నారని, వాటికి సంబంధించి వివరాలు సేకరించి ప్రతి 3 గంటలకు ఒకసారి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వైద్యం సదుపాయాలపై ఆరా. పండ్లను సహజ సిద్ధంగా మాగబెట్టే మిక్చర్ ఎన్రైప్ ఆవిష్కరణ, ఈ ఉత్పత్తులను అందరూ ఆదరించాలని ఆకాంక్షించిన హోంమంత్రి. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం, పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య.
కరోనా కేసులపై అధికారులతో చర్చించిన ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. వ్యాక్సినేషన్ పరీక్షల నిర్వహణ వేగవంతం చేయాలని సూచన. గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. 4వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.